శౌనకుడు అనే వేటగాడు ఉండేవాడు. అతను ఒకసారి వేటకని అడవికి వెళ్ళినప్పుడు అనుకోకుండా అతనికి ఒక పులి ఎదురుపడుతుంది. ప్రాణభయంతో ఆ వేటగాడు ఒక చెట్టు పైకెక్కి దాక్కున్నాడు. అయితే అదే చెట్టుపై ఉన్న ఎలుగుబంటి వేటగాడు భయపడటాన్ని గమనించి అతనితో నేను నిన్నేమీ చేయను, భయపడకు అని చెప్పి అభయమిస్తుంది. అయితే అప్పటికే ఆ చెట్టు దగ్గరికి వచ్చిన పులి ఎలుగుబంటి చెప్పింది విని ఇలా అంటుంది, మనుషులకి కృతజ్ఞతాభావం ఉండదని, తమని తాము కాపాడుకోవడానికి వారిని ప్రేమించిన వారిని కూడా బలివ్వడానికి ఏమాత్రం వెనకాడరని ఎలుగుబంటితో చెబుతుంది. దానికి ఎలుగుబంటి అభయమిచ్చిన తర్వాత దాన్ని కాపాడడం నా ధర్మం అని బదులిస్తుంది. ఇక కాసేపటికి ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు ఆ పులి వేటగాన్ని చూసి నేనిప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోగానే ఎలుగుబంటి నిన్ను తినేస్తుందని, ఆ ఎలుగుబంటిని అస్సలు నమ్మవద్దు అని